హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము ఆరోగ్యకరమైన హెల్దీ లడ్డు ఒకటి చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పూల్ మకాని వేసుకుందాం. ఈ తామర గింజలు కూడా అంటారు. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి 5 నిమిషాలు. పర్ఫెక్ట్గా వేగినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు కూడా వేయించుకుందాం. ఇవి కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కూడా చక్కగా వేగినాయి. ఇవి కూడా గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు వరకు నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు కూడా చక్కగా వేగినాయి. వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా 1 నిమిషం పాటు ఇట్లా వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వేగినాయి. ఇవి కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు అవిసె గింజలు కూడా వేసుకుందాం. అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. అరకప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేయించుకున్నాక అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని ఇది కరిగే వరకు ఉడికించుకుందాం. ఇలా అంతా బెల్లం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఒకటొకటిగా అన్నీ పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. అన్నీ ఒకటొకటిగా వేసుకుంటూ అన్నీ పొడి చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకుందాం. ఈ పూల్ మఖానా కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. చివరగా ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా ఇలా వడకట్టి వేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకొని మనం లడ్డు కట్టుకుందాం. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి.
కలుపుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ దీనికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో కప్పు వరకు చేర్చుకోవచ్చు. ఇలా తడి తగలకుండా చక్కగా లడ్డూలు కట్టుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటాయి. తడి తగిలితే పాడైపోతాయి. ఇలా అన్నీ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్స్లోకైనా చక్కగా ఇవ్వచ్చు. మన హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సరే, సూపర్ టేస్ట్గా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.